వెల్కమ్ టు S9 టీవీ. నేను మీ స్వర్ణ. శ్రీ సత్యసాయి జిల్లా 200 అక్రమ బొగ్గు మూటలు పట్టివేత. ప్రభుత్వ లెక్కల ప్రకారం పెనుగొండ అటవీ రేంజ్ పరిధిలో జరుగుతున్న అక్రమ బొగ్గు వ్యాపారంపై పోలీసులు దృష్టి సాధించారు. పెనుగొండ అటవీ రేంజ్ పరిధిలోని నడింపల్లి గ్రామ సమీపంలో అక్రమ బొగ్గులు బట్టీలు నిర్వహిస్తున్నారు. ఈ తంతు ఎంతో కాలంగా జరుగుతుంది. ఈ విషయాన్ని పర్యావరణవేత్తలు, అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చే వరకు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. బొగ్గులు పట్టి ప్రాంతానికి వెళ్లిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేచర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సౌత్ ఇండియన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి వివరాలు స్వీకరించారు. అయితే నిందితులు తప్పించే విధంగా అధికారులు విచారణ చేపట్టడం వివాదాస్పదంగా మారింది. ఒక ట్రిప్పుకు ప్రభుత్వానికి 18 లక్షల రూపాయలు సీపేజ్ వస్తుందంటే జిల్లా వ్యాప్తంగా ఎన్ని అక్రమ బొగ్గు బట్టీలు ఉన్నాయి, ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరుగుతుందో, ఎన్ని వేల చెట్లను నరికి కాల్చివేస్తున్నారా అనే అంశంపై లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉంది. కరువు జిల్లాలో కట్టెలు కాల్చి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ విషయం మొత్తం అటవీ అధికారులకు తెలుసు. ఒక పక్క కరువు నివారణకు కోట్ల రూపాయల నిధులు ప్రజాధనాన్ని వెచ్చిస్తుంటే, మరోవైపు జిల్లాలో అడవులు కాల్చివేసి చెట్లు నరికేసి కరువుని సృష్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా చెట్లు నరికి సామిళ్లకు, బొగ్గు బట్టీలకు, ఇటుక బట్టీలకు, పరిశ్రమలలోని బాయిలర్లకు పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు.